పల్లెవాసులకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే లక్ష్యంగా ఈ నెల 16వ తేదీ నుంచి 11 రోజుల పాటు ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రముఖ వైద్యులు డాక్టర్ గోసల రాఘవరెడ్డి, డాక్టర్ గీతాంజలి దంపతులు తెలిపారు. నార్త్ అమెరికాలో ప్రముఖ వైద్యులుగా ఉన్న నెల్లూరు ఏఎస్పేట మండలం కొండమీద కొండూరు గ్రామానికి చెందిన వారు దాతృత్వాన్ని చాటుకున్నారు. కంటి చూపు మందగించిన వారందరికీ ఉచితంగా కంటి పరీక్షలు, ఆపరేషన్లు ఉచితంగా చేసేందుకు మెగా కంటి వైద్య శిబిరాన్ని చెన్నై శంకర నేత్రాలయం ఆధ్వర్యంలో ఏఎస్పేటలో ఈ నెల 16 నుంచి 11 రోజుల పాటు ఏర్పాటు చేశారు. ఈ మేరకు డాక్టర్ గోసల రాఘవరెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాది కొండమీద కొండూరు ఇక్కడ ఏఎస్పేట మండలం. నేను అమెరికాలో గత 25 సంవత్సరాలు ఉంటున్నాను. ఫిలడెల్ఫియా ఏరియాలో పెన్సిల్వేనియా స్టేట్లో. సో అదే ఎందుకు ఏంటంటే అక్కడ తెలుగు అసోసియేషన్ చాలా లీడర్షిప్లో ఉంటాను. మాది వచ్చేసి నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్. ఇక్కడ ఏంటంటే మన సొంత మండలంలో మన ఐ క్యాంప్ చేయాలని చెప్పేసి చాలా మందికి ఏంటంటే పేదలు వచ్చేసి ఇప్పుడు చెన్నై దాకా పోవడము, మంచి వైద్యం చేసుకోవడం అదంతా కొద్దిగా కష్టం అవుతుంది. కాబట్టి మన చెన్నై శంకర్ నేత్రాలయ వాళ్ళతో మాట్లాడి మన మండల హెడ్ క్వార్టర్ ఏఎస్పేట అనుసంధానంలో ఒక 11 days క్యాంప్ పెట్టాలని నిర్ణయించుకున్నాం. దానికి నేను, నా వైఫ్ డాక్టర్ గీతాంజలి, ఆమె వచ్చేసి ఆతులూరు ఇక్కడ దూరాలు రామిరెడ్డిని వాళ్ళ అమ్మాయి. సో మీ ఇద్దరు కలిసి వచ్చేసి మన ఏరియాలో మనం చేస్తే ఎలా ఉంటుంది, మన పేదలకు మనం కొద్దిగా ఉపయోగపడాలని చెప్పేసి అనుకోవడం. ఆ విధంగా ఆ కార్యక్రమంలో శంకర నేత్రాలయంతో మాట్లాడడం. వాళ్ళు ముందుగా ఏంటంటే చాలా బిజీగా ఉంటారు. వాళ్ళు ఒక సంవత్సరం ముందే మనం మాట్లాడుకోవాలి. సంవత్సరం ముందు మనకి 8 నెలలు ముందు మాట్లాడడం. మన క్యాంప్ వచ్చేసి ఇప్పుడు 16వ తేదీ నుంచి ఇంకొక 11 రోజుల పాటు జరుగుతుందన్నమాట. ఇక్కడ ఇప్పుడు ఏంటంటే అక్కడి నుంచి చెన్నై నుంచి శంకర నేత్రాలయ వైద్యులందరూ వస్తారు. వాళ్ళ స్టాఫ్ అంతా కలిపి ఒక 25 మంది సిబ్బంది వస్తుందన్నమాట. వాళ్ళందరూ కూడా మనం దాంట్లో మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ అంటారు. వాళ్ళు ఏంటంటే శంకర నేత్రాలయ దాన్ని మేసు అంటారు అనమాట. అంటే దాంట్లోనే వచ్చేసి మంచి ఆపరేషన్ థియేటర్, ఎయిర్ కండిషన్డ్ ఆపరేషన్ థియేటర్ అన్నీ ఉంటాయి అక్కడ మొబైల్ ఐ సర్జికల్ యూనిట్లో. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చెన్నై నుంచి చాలామంది అమెరికన్స్ వచ్చేసి అమెరికాలో ఉంటారు కదా మన తెలుగు వాళ్ళు వాళ్ళ గ్రామంలో చేయాలని చెప్పేసి చాలా పాపులర్ అయింది అక్కడ. ఇప్పుడు ఎవరెవరు చేయాలనుకుంటారో వాళ్ళు ధన సహాయం చేస్తే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు ఇక్కడ ముందుగా టైం తీసుకుంటే ఒక 5-6 నెలల ముందు ఇక్కడ పోయి చేయడము. దాదాపు ఎంతమంది వచ్చినా కానీ వాళ్ళు ప్రతిరోజున అందరూ కూడా వాళ్ళ స్టాఫ్ అంతా కలిసి ముందు కళ్ళు పరీక్షిస్తారు. ఆ కంటిలో ఎవరు కళ్ళు పరీక్షించిన తర్వాత ఎవరికి పొరలు ఉంటాయో, ఎవరెవరికి ఆపరేషన్ అవసరం అవుతుందో వాళ్ళని నిర్ణయం చేసి అక్కడ వచ్చేసి ఒక వాళ్ళకి ఏంటంటే ఈ బీపీ, షుగర్ వీళ్ళందరూ ఉన్నా కానీ ఏ మెడిసిన్ వాడుకుంటారో వాళ్ళ ముందు అక్కడ తీసుకురావాలి. అవన్నీ కూడా అమెరికాలో స్థిరపడినటువంటి శ్రీ గోసల రాఘవరెడ్డి గారు మరియు అదేవిధంగా వారి సతీమణి శ్రీమతి గీతాంజలి గారు వారు ఒక మంచి ఉద్దేశంతో స్థానికంగా ఈ ఏఎస్పేట మండలానికి కానివ్వండి, లేదా అదేవిధంగా ఆత్మకూరు నియోజకవర్గ చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాలకు కానీ అందరికి కూడా సహాయం చేయాలి, ఆర్థికంగా మనం ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఒక ఐ క్యాంపును శంకర నేత్రాలయ చెన్నై వారి ద్వారా ఐ క్యాంపును ఏర్పాటు చేశారు. ఆ ఐ క్యాంపు రేపు 16వ తేదీ నుంచి 11 రోజుల పాటు ఏఎస్పేట మండలం అనుసంధానం ఆర్బీకే బిల్డింగ్ అనేది జరుగుతుంది. అందరూ కూడా దయచేసి ప్రింట్ మీడియా వారు కానీ, ఎలక్ట్రానిక్ మీడియా వారు కానీ వీరందరూ కూడా ఈ కార్యక్రమం జరుగుతుందని 10 మందికి తెలిసేటట్టుగా చేస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమం విజయవంతానికి అందరూ సహకరించాలని కోరుకుంటూ